Okay, right. So as I told you, it will deploy the application by using this command, for example, like this kind board arguments like that, or else if you want to deploy anything like that, you can. సో ఇక్కడ మనకి డేటా అనేది ఇట్లా ఉంటుంది అనమాట. మై సీక్రెట్ అనేది కూడా ఇట్లా కైండ్ సీక్రెట్, కైండ్ పాడ్, కైండ్ డిప్లాయ్మెంట్, ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి అనమాట మనకి. ఓకేనా. సో వాటిని మనం డిప్లాయ్ చేస్తాం సింపుల్ గా ఇన్ ద సింప్లీ ఇన్ బై యూజింగ్ ఇన్ ద జెంకిన్స్. సో జెంకిన్స్ లో యూజ్ చేసుకొని మనం డిప్లాయ్ చేస్తాం అంతే. ఓకేనా. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ వన్ థింగ్. సో యూ డోంట్ నీడ్ టు డిప్లాయ్ ఆల్ ద టైమ్. ఓకే. సో ద థింగ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ want to do something like సో రెగ్యులర్ టాస్క్ అనేది ఎలా ఉంటుందంటే మనకి జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ద you need to change the tags, or if you need to change the secrets, or you need to change the metadata name, like that you need to update them only. Okay. So already మనకి existing applications run అవుతుంటాయి, existing applications deploy అవుతుంటాయి కాబట్టి just the regular task is just updating the image tag and then do the deployment. And some so service is one time creation, deployments will be done regularly. So service అనేది మనం one time create చేస్తాము, then deployments will be done regularly. ఓకే. సో ఇలాంటి టైప్ మనం క్రియేట్ చేసేసిన తర్వాత, ఐ మీన్ ఎంఎల్ ఫైల్ మనం పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసేసి, ఓకే దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎర్రర్స్ అన్నప్పుడు మనం ఇంకా డిప్లాయ్ చేస్తాం అనమాట బై యూజింగ్ లైక్ దిస్ టైప్ ఆఫ్ కమాండ్స్. ఓకే. లైక్ kubectl స్పేస్ అప్లై. సో ఇది మనం ఆల్రెడీ చేసాము, శాంపుల్ డిప్లాయ్మెంట్ స్పేస్ బిజీబాక్స్ .ml. ఓకే. సో దీన్ని మనం రన్ చేస్తాం అనమాట. ఎక్కడంటే జెంకిన్స్ ఫైల్లో రన్ చేస్తాం మనం. ఓకేనా. సో జెంకిన్స్ లో ఇది రన్ చేస్తాం అంటే ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న మనం ఏదైతే ఇచ్చింటామో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ కూడా రన్ అయిపోతాయి అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి డిప్లాయ్ టు ద కుబర్నెటిస్ వర్కర్ నోడ్. సో వర్కర్ నోడ్ లోకి డిప్లాయ్ అయిపోతుంది. డిప్లాయ్మెంట్స్ ఇన్ ద పోర్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ యాక్సెస్ హలో వరల్డ్. సో తర్వాత దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అంతే ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే. రైట్. సో ఇప్పుడు సింపుల్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో పోర్డ్ అంటే ఏం చెప్పినాను ఆల్రెడీ మీకు. పోర్డ్ ఇప్పుడు కైండ్ సీక్రెట్ అని ఉంది ఇక్కడ, ఇక్కడ కైండ్ సీక్రెట్ అని ఉంది కదా, కైండ్ పోర్డ్ అని ఉంది అనుకోండి. ఇట్స్ ఆల్సో ఏ డిప్లాయ్మెంట్ యూనిట్ బట్ అన్చేంజ్డ్. ఓకే. ఇట్స్ ఆల్సో ఏ డిప్లాయ్మెంట్ యూనిట్ బట్ అన్చేంజ్డ్ ఆర్ అన్మేనేజ్డ్. అన్మేనేజ్డ్ అని ఎందుకంటామంటే it cannot be able to managing on all available ports. Only particular port is going to be deployed. Okay. So now is kind deployment. Kind deployment is nothing but it will deploy on all ports. పొద్దున్నే మీటింగ్ ఉన్నట్టుంది గజేంద్రకే. సో ఇక్కడ పోర్ట్స్ అంటే మనం కంటైనర్స్ ఉంటాం. ఓకేనా. రైట్, లైక్ దిస్. అదే మనకి deployment ports అన్నాం అనుకో, ఇక్కడ port deployment unit but unmanaged, whereas this is called managed. Okay. This is called managed, which means we can able to do the same deployment on different types of ports by using replicas. Okay. For example, replicas is equal to 10 ఉన్నింది అనుకోండి, 10 ports లో మనం ఒకటేసారి డిప్లాయ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ కైండ్ యాజ్ ఏ డిప్లాయ్మెంట్. ఓకే. సో హియర్ replicas is nothing but 10 to maintain 10 containers in 10 ports. This is the major difference between kind port and deployment. Okay. So ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో port is a different one, and then this deployment and manage server is different one. Okay. Right. This is the major difference between kind port and deployment. But maximum మనం 100% యూజ్ చేసేది deployment అనమాట కైండ్ లో. ఓకేనా. అండ్ దెన్ మనకి ఒక చిన్న ఇది ఉంటుంది, స్టేట్ఫుల్ సెట్ అండ్ స్టేట్లెస్ సెట్ అండ్ స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్. మామూలుగా మనకి స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ అనేది
యూజువల్ గానే ఉంది, నాట్ ఓన్లీ హియర్. అంటే కుబర్నెటిస్ లోనే కాదు, మనకి మామూలుగా కూడా స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ అనేది ఉందన్నమాట. ఓకేనా? స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్. స్టేట్ఫుల్ అంటే ఏమీ లేదు, టు సేవ్ ద కంటైనర్ డేటా, దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ఫుల్. సో స్టేట్ఫుల్ అంటే టు సేవ్ ద కంటైనర్స్ డేటా, అంటే మన కంటైనర్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకునేదాన్ని స్టేట్ఫుల్ అంటాం. ఓకేనా? స్టేట్లెస్ అంటే ఇట్ విల్ నాట్ సేవ్ ద డేటా. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ దీనికి, మనం బ్రౌజ్ చేసాం కదా ఏదైనా ఒక అప్లికేషన్ బ్రౌజ్ చేసినప్పుడు అప్లికేషన్ సైడ్ నుంచి మనం బ్రౌజ్ చేసిన సెషన్ మొత్తం సేవ్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్టేట్ఫుల్ డేటా. ఓకే, ఒకవేళ అట్లా సేవ్ కాలేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్టేట్లెస్ డేటా. బట్ రియల్ టైమ్ లో ఎక్కువ స్టేట్ఫుల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వై, బికాస్ the activities which we are doing by executing this or by using those URLs, that activity should be saved. Okay, then only they can able to analyze their business, and then they can improve their business or analyze the business to take the decision, perfect decisions related to the time to the market. Okay, right. This is what actually the thing in CACD, and then that kubectl YAML file. Okay, సో నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి క్యూబ్ కాన్ఫిగ్ అయిపోయింది. క్యూబ్ కాన్ఫిగ్ లాస్ట్ క్లాస్ లో చెప్పినాను. క్యూబ్ ప్రాక్సీ, వాట్ ఈస్ సర్వీస్, ఇవన్నీ కూడా మనకి థియరిటికల్ గా కంప్లీట్ చేసాను వెరీ ఫస్ట్ క్లాస్ లోనే. ఓకేనా? మీకు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఒకటి వస్తుంది, అదేమంటే మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ సర్వీస్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కుబర్నెటిస్. ఓకే, మైక్రో సర్వీస్ అండ్ monolithic service. Okay, so this is very important in Kubernetes. The main reason behind the Kubernetes is there only because of microservices. Only because of microservices. First, let us see the monolithic service. ఎందుకంటే ఇది పెద్ద మనకు అవసరం ఉండదు కాబట్టి దాని డెఫినేషన్ తెలుసుకొని we will keep aside that one. Okay, just monolithic service. See, మోనోలిథిక్ సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను, కూర్చోండి. ఇక్కడ నేను google.com ఇస్తాను. ఓకేనా? google.com లోకి వెళ్తాను. చూడండి, ఇప్పుడు నేను google.com లోకి వచ్చేసాను. బట్ అండర్ దిస్ google.com we have so many applications like this: Google account, Google search, Google business, Google Maps, Google YouTube, Google Play, like that. We have so many applications under this google.com. Okay, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ జీమెయిల్ అనేది అప్లికేషన్ డౌన్ అయిపోయింది అనుకుంటా. నేను ఇప్పుడు జీమెయిల్ కానీ కాంటాక్ట్స్ కానీ ఇట్లా ఏదైనా డౌన్ అయిపోయింది అనుకుంటే ఏమవుతుందంటే ఈ google.com కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. వెన్ ఎవర్ వీఆర్ డిప్లాయింగ్ బై యూజింగ్ ద మోనోలిథిక్ అప్లికేషన్ టైప్. సో ఇఫ్ వి డిప్లాయ్ దట్ అప్లికేషన్, అంటే google.com అనేది అప్లికేషన్ మనకు google.war లో ఉండింది అనుకో మొత్తం. ఇఫ్ వి డిప్లాయ్ google.war on Tomcat application server as an application, as an app, సో ఇదేమవుతుంది, google.war అనేది టామ్కాట్ లో ఉన్న అప్లికేషన్ సర్వర్ ప్లేస్ చేస్తాం. టామ్కాట్ సర్వర్ ప్లేస్ చేసిన తర్వాత దానికి ఏముంటుంది, మనకి లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుంది ఒకటి. ఓకేనా? ఇది మీకు తెలుసు ఆల్రెడీ, మనం AWS లో చేసాం మొత్తం. సో లోడ్ బ్యాలెన్సర్ తర్వాత అది మనకి రూట్ 53 దగ్గరకు వస్తుంది అనమాట. రూట్ 53 ఇస్ నథింగ్ బట్ ఎక్స్పోజింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఇప్పుడు ఈ google.war అనేది మనకి ఫెయిల్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు
సో నౌ జస్ట్ కన్సిడర్, ఒకసారి జస్ట్ కన్సిడర్ చేసుకోండి. మనం google.war ఈ అప్లికేషన్ మాడ్యూల్స్ అన్ని ఉన్నాయనుకోండి, జీమెయిల్, యూట్యూబ్, కాంటాక్ట్స్, ఇట్లా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా. మోర్ ఫ్రమ్ గూగుల్ వర్క్ స్పేస్ అని చూడండి. అంటే గూగుల్లో ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి google.war. ఫర్ ఎగ్జాంపుల్ మీ google.com అనేది డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోలేరు అనమాట. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్ టైప్. ఓకేనా? దీన్ని ఏమంటారంటే మోనోలిథిక్ టైప్ అంటారు. ఇక్కడ నేను google.com అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇదైతే మీకు ఈజీగా అర్థం అవుతుందండి. మామూలుగా రియల్ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతే. ఏం చేశారు వాళ్ళు? Instagram.war అని ఉంది అనుకోండి, ఒక అప్లికేషన్ ప్యాకేజ్, బండిల్ ప్యాకేజ్ అని Instagram.er కానీ వార్ కానీ ఉందంటే అది ఏమవుతుంది? టోటల్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లోపల ఉన్న ఫిల్టర్స్, లోపల ఉన్న ప్రొఫైల్స్, మీ మెసేజెస్ అన్ని కూడా డౌన్ అయిపోతుంది వన్స్ ఈ Instagram.war అనేది డౌన్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్ సర్వీస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇట్ షుడ్ బి ప్యాకేజ్డ్ యాజ్ ఎ బండిల్. google.war అంటే దాంట్లో మనకి సర్వీసెస్ అన్ని ఉంటాయి, లైక్ యాజ్ ఎ మాడ్యూల్స్ అనమాట. ఓకేనా? లైక్ ఇన్స్టాగ్రామ్ అంటే దాంట్లో అన్ని మాడ్యూల్స్ ఇట్లుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ బ్యాంకింగ్ తీసుకున్నామంటే వాటి ఒక్కసారి ఒకవేళ ఇట్లా బండిల్ గా ఉండింది అనుకోండి, సో యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ వెబ్సైట్ ఆర్ ఫ్రమ్ మొబైల్ ఆర్ సింపుల్ లైట్ వెయిట్ అప్లికేషన్ లైక్ దట్. ఏటీఎం లో కూడా పనిచేయదు అనమాట. ఓకేనా? సో that is what is the major disadvantage if you deploy the application by using monolithic. సో యాక్చువల్ గా మనకి కుబర్నెటిస్ కాన్సెప్ట్, డెవాప్స్ కాన్సెప్ట్ రాకముందు, ఐ థింక్ బిఫోర్ 10 years లైక్ దట్, 10 years నుంచి ఉంది మైక్రో సర్వీసెస్ అనేది. కానీ చాలా మందికి తెలియదు. చాలా లైట్ గా, రేర్ కేసెస్ లో, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో మాత్రమే ఉండేది అనమాట. ఓకేనా? సో ఈ మోనోలిథిక్ సర్వీస్ అనేది డిసడ్వాంటేజ్ అవుతుంది. టు ఓవర్కమ్ దట్ డిసడ్వాంటేజ్ వి హ్యావ్ ఈ టెక్నాలజీ కాల్డ్ మైక్రో సర్వీస్. సో ఈ మైక్రో సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క సర్వీస్ ని, లైక్ ఇప్పుడు గూగుల్ ఉంది, ఇది ఒక మైక్రో సర్వీస్, ఇది ఒక మైక్రో సర్వీస్, ఇది ఒక మైక్రో సర్వీస్, ఇది ఒక మైక్రో సర్వీస్, లైక్ దిస్. ఇట్లా డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ అన్ని కూడా ఒక్కొక్క అప్లికేషన్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్స్ అన్నాను అనుకో, మ్యాప్స్ గూగుల్ అన్నాను అనుకో, చూడండి ఇప్పుడు రీడైరెక్ట్ అవుతుంది. ఎక్కడికి రీడైరెక్ట్ ఉందో చూడండి, మ్యాప్ google.com మ్యాప్స్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్కాగ్నిటో విండోలోకి వెళ్తాను. సో ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఇక్కడ మ్యాప్స్ గూగుల్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది నాకు చూడండి, నేను సైన్ ఇన్ అవ్వలేదు దీనికి, ఎక్కడ నేను సైన్ ఇన్ అవ్వలేదు. ఓకేనా? కానీ ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతాను. నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తాను చూడండి, డైరెక్ట్ గా google.com వెళ్తాను. అంటే accounts.google.com అంటే రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కాంటెక్స్ట్ రూట్ అనేది పాత్, బై మీన్స్ ఆఫ్ పాత్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ టు ద అప్లికేషన్. అంటే ఏమవుతుంది ఇక్కడ, పాత్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆర్ ఎల్స్ పాత్ బేస్డ్ రీడైరెక్టింగ్ ద యూఆర్ఎల్స్. ఇది మెయిన్ మీరు చెప్పాల్సింది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఇంటర్వ్యూలో నన్ను ఈ క్వశ్చన్ అడిగినారు. సో హౌ ద లోడ్ బ్యాలెన్స్ స్ట్రక్చర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అడిగినారు నన్ను. నేను నార్మల్ గా FI లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తాను. సో దేర్ వీ హ్యావ్ నెట్వర్కింగ్, లైక్ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ బై బేస్డ్ అవుట్ ఆఫ్ ద ఐపీస్ అండ్ నెట్వర్కింగ్ అని చెప్పాను అనమాట. సో నాకు తెలిసి ఇది కాంటెక్స్ట్ రూట్ పాత్ బేస్డ్ లోడ్ బ్యాలెన్స్ అనేది తెలుసు నాకు, కానీ అది నేను చెప్పలేదు, అంత ఇంపార్టెంట్ కాదేమో అని నేను చెప్పలేదు అనమాట. కానీ మళ్ళీ వాడే నాకు హింట్ ఇచ్చినాడు, లీడ్ ఇచ్చినాడు. సో కాంటెక్స్ట్ రూట్ ఉంటుంది కదా, పాత్ బేస్డ్ రీడైరెక్టింగ్ ఉంటుంది కదా అంటే అప్పుడు నేను మళ్ళీ ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ ఇదే కూడా చెప్పినాను నేను. సో దిస్ ఈజ్ వాట్ పాత్ బేస్డ్ రీడైరెక్టింగ్ యూఆర్ఎల్స్ అనమాట. అంటే మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో సైన్ ఇన్ అయితే ఎక్కడికి వచ్చింది, నాకు accounts.google.com వచ్చింది చూడండి. అంటే ఇది ఒక మైక్రో సర్వీస్, అదొక మైక్రో సర్వీస్ ఇయర్. ఓకే, అంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది ఒక మైక్రో సర్వీస్. నేను సైన్ ఇన్ అవ్వాలనుకున్నప్పుడు నాకు అది ఓపెన్ అయిన google.com అనేది ఒక మైక్రో సర్వీస్ అనమాట. సేమ్ డిటో నేను ఇప్పుడు అదేలాగా నేను గూగుల్ ఫొటోస్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మామూలుగా మనకి మొబైల్లో ఉంటుంది కదా గూగుల్ ఫొటోస్. సో నేను గూగుల్ ఫొటోస్కి వెళ్ళాను అనుకోండి, నాకు ఇక్కడ గూగుల్ ఫొటోస్ లోకి వస్తే డైరెక్ట్ గా సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది, గో టు గూగుల్ ఫొటోస్ అని. సో ఇప్పుడు నేను గో టు గూగుల్ ఫొటోస్ అని అంటే చూడండి డైరెక్ట్ గా సైన్ ఇన్కి వెళ్తుంది, accounts.google.com రీడైరెక్ట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ మైక్రో సర్వీసెస్ ఆర్ comes under one roof called google.com. Okay, all microservices are comes under to called google.com. That is very important now, google.com.
సారీ నాట్ గూగుల్, దట్ ఈస్ మైక్రో సర్వీస్. ఓకే, సో ఇక్కడ ఏమంటే మోనోలిథిక్ లో ఏమవుతుంది, ఒక వర్చువల్ మిషన్ డౌన్ అయింది అనుకోండి, ఆల్ అప్లికేషన్స్ విల్ గెట్ ఎఫెక్ట్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి, ఇఫ్ one main VM will goes down means all apps will get affect. Okay, so why? Because here we will be having a repo is equal to 1, ఓన్లీ ఒక రెపాజిటరీ ఉంటుంది అండ్ ప్యాకేజ్ కూడా ఒకటే ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్. ఓకే, and only one language, in only one language the application got developed. Okay, that is called Java. Okay, so idanamata. Okay na, so this is the main concept of monolithic. Okay, ఇది main monolithic concept idanamata. Okay, right. So if we deploy google.var on Tomcats as an application load balancer or 53, where మనం separate గా ఇది monolithic లో ఇట్లా deploy చేస్తాం. So it is having only one repo, one package and only language is called Java. సో ఇప్పుడు ఒకవేళ google.var అనేది డౌన్ అయిపోయింది అనుకోండి, ఆల్ యాప్స్ విల్ గెట్ ఎఫెక్ట్. ఓకే, అదే మనం మైక్రో సర్వీస్ కి వస్తే, సో ఇఫ్ వి కమ్స్ టు ద మైక్రో సర్వీసెస్, సో ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏముంటుందంటే ఒక రియాక్ట్ జేఎస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, రియాక్ట్ జేఎస్ అంటే అది వన్ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ తో మనకి ఫ్రంట్ ఎండ్ లో ఒక అప్లికేషన్ అనేది పెడతారు. ఓకేనా, రియాక్ట్ డాట్ జేఎస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనే ఫ్రంట్ ఎండ్ అనేది ఏమి జావా స్క్రిప్ట్ లో ఉంటుంది, అది google.com అనేది. అదే యూట్యూబ్ అయితే ఎట్లా ఉంటుంది మనకి, పైథాన్ లో ఉంటుంది. ఓకే, అదే మ్యాప్స్ అనుకోండి, HTML, XML, CSS, PHP, ఇలా ఇన్ని లాంగ్వేజెస్ లో ఉంటుంది అనమాట మ్యాప్స్ అయితే. ఓకేనా, లైక్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా మనకి ఇంకా, ఏవి లైక్ నాట్ ఓన్లీ మ్యాప్స్ అండ్ దెన్ వీ హ్యావ్ జీమెయిల్ ఆల్సో, రైట్? జీమెయిల్, సో జీమెయిల్ ఎట్లా ఉంటుంది, సో సమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ కాల్డ్ .NET లైక్ దట్, ఆర్ ఎల్స్ .NET, PHP లైక్ దట్. ఓకే, అండ్ దెన్ గూగుల్ డాక్స్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో మైక్రో సర్వీసెస్ లాగా ఉంటాయి. సో ఈ మైక్రో సర్వీసెస్ అన్ని కూడా మనకి ఎట్లా లాగిన్ అవుతాం మనం అంటే, సింపుల్, దట్ ఈస్ బై యూజింగ్ సింగిల్ సైన్ ఆన్ సర్వీస్. సింగిల్ సైన్ ఆన్ తో లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ లాగిన్ google.com కి లాగిన్ అయిపోయినావు అనుకో, ఏమవుతుంది, సింపుల్ గా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. సి లుక్ అట్ హియర్, ఇప్పుడు ఇక్కడ అకౌంట్ అనేది లాగిన్ అయినాం ఏదో ఒక దాంతో, సో google.com మ్యాప్స్ వచ్చి ఈ లాగిన్ తో ఉంది. అదే నేను ఇప్పుడు జీమెయిల్ అన్నాను అనుకోండి, సో జీమెయిల్ కూడా సేమ్ అదే అకౌంట్ తో మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, లైక్ దిస్. చూడండి, సింగిల్ సైన్ ఆన్. నేను ఇప్పుడు google.com కి లాగిన్ అంటే నాకు ఒక అకౌంట్ తో నేను లాగిన్ అయినాను కాబట్టి ఆ అకౌంట్ మొత్తం నాకు అన్నిటికీ అదే వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ సైన్ ఆన్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ సైన్ ఆన్. రియల్ టైమ్ లో మీకు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సింగిల్ సైన్ ఆన్ అనేది ఉండదు అనమాట. మీరు జస్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంది వాట్ ఈస్ బై సింగిల్ సైన్ ఆన్ అని. అంటే ఇది మనకి సంబంధం లేని విషయం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్ బై ఇన్ సింగిల్ సైన్ ఆన్ ఓన్లీ. ఓకే, SSO అంటారు దాన్ని, సింగిల్ సైన్ ఆన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మైక్రో సర్వీసెస్. మైక్రో సర్వీసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం మైక్రో సర్వీసెస్ అనేది ఇలాగే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే మీరు ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అన్నమాట. సో ఫేస్బుక్ అనేది ఎలా ఉంది మైక్రో సర్వీసెస్ లో అంటే, సింపుల్. సో దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మనకి అన్నిటికీ గూగుల్ లాగే ఉండాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఒకటి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఒకవేళ మోనోలిథిక్ అయితే,
ఏమవుతుంది, యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద మెసెంజర్ అండ్ యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద ఫేస్బుక్ లైట్ అప్లికేషన్ అండ్ యూ కెనాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ విత్ ద ఫేస్బుక్ అప్లికేషన్. ఓకే, ఒకవేళ ఫేస్బుక్ అప్లికేషన్ నీకు వర్క్ అవుతుంది, లోపల నీకు ఏమైనా వేరే ఎర్రర్స్ వచ్చింది, అప్పుడు యూ కెనాట్ ఏబుల్ టు చాట్, ఐ మీన్ సెండ్ ఎనీ మెసేజెస్, ఆర్ యూ కెనాట్ ఏబుల్ టు డూ లైక్ ఆర్ షేర్ కమెంట్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ ఫేస్బుక్ మాడ్యూల్ లో మనకి చాలా ఉంటాయి మైక్రో సర్వీసెస్. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ మెసెంజర్ అనేది ఒక మైక్రో సర్వీసు. ఓకేనా, లైక్స్ అనేది ఒక మైక్రో సర్వీసు, షేర్ అనేది ఒక మైక్రో సర్వీసు, నువ్వు అప్లోడ్ చేసే ఫొటోస్ అన్ని కూడా ఒక మైక్రో సర్వీసు. అండ్ దెన్ గ్రూప్స్ ఉంటాయి కదా మామూలుగా మనకి ఫేస్బుక్ లో గ్రూప్స్, అది ఒక మైక్రో సర్వీసు. నువ్వు సెర్చ్ చేసావు కదా ఏదో ఒకటి దాంట్లో, అది ఒక మైక్రో సర్వీసు. అండ్ దెన్ ఇవన్నీ కూడా మనం ఎట్లా లాగిన్ అవుతామంటే బై యూజింగ్ SSO. సో ఒక్కసారి నువ్వు ఫేస్బుక్ లో లాగిన్ అయిపోతే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఫర్ Instagram also, same concept for WhatsApp also, same concept for each and every application that is nowadays recent application. అంటే రీసెంట్ అజైల్ మెథడాలజీతో ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ లైక్ ఈ ప్రాసెస్ నే ఫాలో అవుతాయి. ఏ ప్రొసీజర్ అంటే మైక్రో సర్వీసెస్. ఓకే, మైక్రో సర్వీసెస్. సో మనం రియల్ టైమ్ లో మీరు కుబర్నెటిస్ పైన వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి మైక్రో సర్వీసెస్ పైన ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు ఇది చెప్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ Google.com తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, లేదా సిటీ బ్యాంక్ ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, లేదా హెల్త్ ప్రొఫైల్ తీసుకోండి, లేదంటే LIC ఎగ్జాంపుల్ తీసుకోండి. LICలో మనకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో ఉంటుంది, డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటుంది. లైక్ హెల్త్ లో ఉంటుంది, మోటార్ వెహికల్ లో ఉంటుంది, ప్రాపర్టీస్ లో ఉంటుంది, ఇట్లా అన్ని ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఒక మైక్రో సర్వీస్ గా తీసుకుని ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరే ఓన్ గా. ఓకేనా, డోంట్ గో ఫర్ గూగుల్ ఎనీథింగ్ లైక్ దట్. యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాంకింగ్ అప్లికేషన్ లైక్ దట్. ఓకే, సో దట్ interviewer can understand that you have good knowledge in microservice like that. Okay, right, this is about microservices in real time. Okay, సో ఇంకోటి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, జస్ట్ టు అండర్స్టాండ్ పర్పస్ ఓన్లీ. ఓకే, ఇది ఎందుకంటే జస్ట్ అండర్స్టాండింగ్ అంతే, దీంట్లో మనం నేర్చుకునేది ఏముండదు. 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఇదేమిది 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ 12 ఫ్యాక్టర్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, బోత్ ఆర్ సేమ్, బట్ లెట్ us see first మైక్రో సర్వీసెస్. 12 ఫ్యాక్టర్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్. సో ఏదో ఒక దాంట్లో మీరు జస్ట్ అదే వచ్చేస్తుంది, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. అదే 12 ఫ్యాక్టర్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అప్లికేషన్ 12 ఫ్యాక్టర్ యాప్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు యూజింగ్ ద 12 ఫ్యాక్టర్ అప్రోచ్ ఫర్ మైక్రో సర్వీసెస్ అంటే ఇక్కడ చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది. కోడ్ బేస్, డిపెండెన్సీస్, కాన్ఫిగ్, తర్వాత బ్యాకింగ్ సర్వీస్, బిల్డ్, రిలీజ్, రన్, ప్రాసెస్, పోర్ట్ బైండింగ్, దెన్ కాన్కరసీ, డిస్పోజబిలిటీ, dev or prod parity, and then logs, and then admin process. సో ఇవి 12 ఫ్యాక్టర్ మైక్రో సర్వీసెస్ అన్నమాట. ఒకసారి ఈ URL లోకి వెళ్ళి దీన్ని చూడండి, ఒకసారి మీకే అర్థం అయిపోతుంది ఈజీగా. అంటే నేను చెప్పినాను అనుకో థియరిటికల్ గా మీకు బోర్ కొట్టచ్చు, మీరు చదివినారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ కోడ్ బేస్ పర్ యాప్ ఇన్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, ఇట్స్ ఓన్ కోడ్ బేస్ పర్ సర్వీస్, బట్ దేర్ కెన్ బి న్యూమరస్ డిప్లాయ్స్. అంటే నెంబర్ ఆఫ్ డిప్లాయ్స్ ఉంటుంది, ఒకే కోడ్ ఉంటుంది, కానీ దాన్ని చాలా సార్లు మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. A deploy is a running instance of the application. This is usually a production set and one or more staging sites. A copy of an app running in developer source local development environment is also considered a deploy. అంటే మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం కదా, అది కూడా డిప్లాయ్మెంట్ అనమాట. ఓకేనా, సో మీరు చేసే లోవర్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవ్, UAT, స్టేజ్, QR, ఇలా వాటిలో చేసే డిప్లాయ్మెంట్స్ కూడా డిప్లాయ్మెంట్స్. ఓకే, డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ శాంపుల్ వన్స్ లైక్ దట్. ఓకే, అది మెయిన్ వర్క్ మీకు ఇచ్చేది కూడా యాక్చువల్ చెప్పాలంటే లోయర్ ఎన్విరాన్మెంట్ వరకే ఇస్తారు ఫస్ట్, దెన్ ప్రొడక్షన్ పైన మీకు అంత ఈజీగా ఇవ్వరు వెంటనే. బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ వాట్స్ దట్ ప్లేస్ యూ ఇన్ టు దట్ ప్రొడక్షన్ ఆల్సో. ఓకే, దెన్ ఇఫ్ యూ కమ్ టు ద 12 ఫ్యాక్టర్ యాప్, సో దీంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్, హూ షుడ్ రీడ్ దిస్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సేమ్ డిటో, కోడ్ బేస్డ్, డిపెండెన్సీస్, కాన్ఫిగ్, బ్యాకింగ్ సర్వీస్, build, release and process, support binding, concurrency, disposability, dev pro clarity, logs, admin process. సో ఇక్కడైతే మీకు సింపుల్ గా ఉంటుంది, ఇక్కడైతే డీప్ గా బాగుంటుంది. సో మీరు దీనికి వెళ్ళండి, clearscale.com లో blog.clearscale.com లోకి వెళ్ళండి, బాగుంటుంది. అంటే మైక్రో సర్వీసెస్ చూడండి, బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్, ఇక్కడ ఏమి సింపుల్ సింగిల్ లైన్ లో ఉంటుంది. అంటే
మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ, బట్ ఇది చదివితే మీకు వేరేది ఎక్స్ప్లెయిన్ చేసే ఈజీగా ఉంటుంది. ఓకేనా, దట్స్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద 12 ఫ్యాక్టర్ అప్లికేషన్ బేస్డ్. ఓకే, సో ఇది మీరు చూడండి ఒకసారి. దెన్ 12 ఫ్యాక్టర్ లో మనకి ఇమేజెస్ కూడా ఉంటుంది. ఇమేజెస్ చూపిస్తాను నేను. ఒక మంచి ఇమేజ్ ఉంటుంది. 12 ఫ్యాక్టర్ యాప్. ఇక్కడ ఉన్నది. రైట్, ఓకే, ఇది చూపిలేదు. నేను మళ్ళీ మీకు ఆ ఇమేజ్ నేను ప్రొవైడ్ చేస్తాను. నేను డౌన్లోడ్ చేసి ఆ ఇమేజ్ పంపిస్తాను నేను. సో దాంట్లో సేమ్ ఇంతే, ఇట్లే ఉంటుంది. అంతే, జస్ట్ పిక్టోరియల్ ఫార్మాట్ లో ఉంటుంది. కొంచెం ఈజీగా అర్థమవుతుంది అంతే, ఇంకేం లేదు. ఓకేనా, సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇక్కడ మైక్రో సర్వీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది చూడండి. సో వాట్ ఈస్ మీన్ బై మైక్రో సర్వీస్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏమంటే దట్ ఈస్ నథింగ్ బట్, సో ఇక్కడ టైప్ చేస్తాను నేను. ఓకే, సో రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ K8 as an application. So here we are grouping the ports, అంటే ports మనం గ్రూప్ చేస్తాము into a service. సో మనం ports ని గ్రూపింగ్ చేస్తాం into a service called application. సో ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ అనేది ఒక సర్వీస్ లాగా తీసుకుని దాన్ని ఒక అప్లికేషన్ గా గ్రూప్ చేస్తాం అనమాట మనం. ఓకేనా, దెన్ one application will connect, one app will connect టు అదర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుంచి google.com కి, జీమెయిల్ కి ఇట్లన్నిటి కనెక్ట్ అవ్వాలి కదా, లైక్ దట్. సో వన్ యాప్ విల్ కనెక్ట్ టు అదర్ అప్లికేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ అన్నమాట. ఇక్కడ ఒక అప్లికేషన్ అన్నా ఒకటే, ఆ అప్లికేషన్ అన్నా ఒకటే. ఓకేనా, సో వన్ యాప్ విల్ కనెక్ట్ టు అదర్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు సింపుల్ చెప్పాలంటే అప్లికేషన్ సర్వీస్ అనొచ్చు. ఓకేనా, service will connect to other applications. Service. Okay. Called service discovery. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇమేజెస్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డ్రైవ్ ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ google.com కి వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద google.com అప్లికేషన్. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ డిస్కవరీ. అంటే దాన్ని సర్వీస్ డిస్కవరీ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ ద మైక్రో సర్వీసెస్ డెఫినేషన్ సింపుల్ చెప్పాలంటే. ఓకేనా, సో ఇంకా మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఏపీఐ సర్వీస్ అనేది ఉంటుంది. ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐ గేట్వే అంటారు దాన్ని. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రియల్ కుబర్నెటిస్ పార్ట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీన్ని మీరు మామూలుగా వినింటారు, యూజర్ ఇంటర్ఫేస్ అనేది వినింటారు మీరు. యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే మనం యూజర్ గా ఇంటర్ఫేస్ అవుతాం. ఇప్పుడు నేను ఇక్కడ పెయింట్ కి యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కదా, లైక్ దట్. సో సేమ్ మనం google.com, facebook.com ఆర్ ఎనీ అప్లికేషన్ కి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. లైక్ ద ఇన్ ద సేమ్ వే దిస్ ఈస్ హౌ ఏ హ్యూమన్ ఇంటరాక్ట్స్ విత్ ద సాఫ్ట్వేర్ అండ్ డేటా. అంటే మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం హ్యూమన్స్ హౌ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సాఫ్ట్వేర్ అండ్ డేటా. అంటే ఇప్పుడు ఇక్కడ పెయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్, దాంట్లో ఉన్న డేటాను మనం ఎట్లా వ్యూ చేస్తాం, సింపుల్ గా చూస్తాం. దిస్ ఈస్ కాల్డ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇన్ ది సేమ్ వే ప్రోగ్రామ్స్ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దట్. ప్రోగ్రామ్స్ కూడా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. బట్ ప్రోగ్రామ్స్ కి ఈ డేటా, ఈ బటన్స్ ఇవన్నీ అవసరం లేదనమాట. యారోస్, గ్రాఫ్స్ ఇలాంటివి, లేఅవుట్, పిక్చర్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. బ్రో నాకు ఇక్కడ ఒక డౌట్ బ్రో, చిన్న డౌట్.
సో ఇక్కడ ఏపీఐ అనే దాన్ని యూజ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరాలో ఏపీఐ యూజ్ చేసుకుని కొన్ని టికెట్స్ క్రియేట్ చేస్తాను, గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. సో జీరాలో ప్రతి ఒక్క యాక్షన్ చేస్తాను నేను ఏపీఐలో. సో సేమ్ ఏపీఐ యూజ్ చేసుకుని ఇక్కడ నేను ఏదన్నా కుబర్నెటీస్ లో ఏదన్నా ఇన్స్టాల్ చేస్తాను, లేకపోతే ఏం చేస్తాను బ్రో ఏపీఐ యూజ్ చేసుకునేసి ఇక్కడ? చాలా ఉన్నాయి మన కుబర్నెటీస్ లో. మనం ఏపీఐ గేట్వేస్ అనేవి చాలా ఉంటాయి. స్టార్టింగ్ లోనే మనం ఏపీఐ సర్వర్ అనేసాం కదా. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్స్ చాలా ఉంటాయి మనకి. కానీ ఏపీఐ అనేది మనం ఏం చేస్తాము, దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. అంటే ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి ఇంటరాక్షన్ అనమాట. లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏమి, యూజర్ టు యూజర్, యూజర్ టు అప్లికేషన్ కి ఇంటర్ఫేస్ అనమాట. బట్ వెరాజ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ టు అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ బస్ ఉంది, రెడ్ బస్ అప్లికేషన్ ఉంది. రెడ్ బస్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి ఏపీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుక్ అవుతుంది. అంటే మీరు రెడ్ బస్ అప్లికేషన్ యూజ్ చేసుకుని ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ ఎట్లా చేసుకుంటున్నా అంటే బికాస్ ఆఫ్ దిస్ ఏపీఐ గేట్వే. అంటే మనం బస్సు సెలెక్ట్ చేసుకొని సీట్స్ సెలెక్ట్ చేసుకొని వెన్ వీఆర్ గోయింగ్ టు పేమెంట్ గేట్వే అట్ ద టైం ఏమవుతుందంటే ఆ ఏపీఎస్ఆర్టీసీ సెలెక్ట్ చేసుకున్న ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ ఏపీఐ గేట్వే యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట నీకు. ఆ ఏపీఐ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దట్ కెన్ బి కాన్ఫిగర్డ్ యాజ్ ఎ సెక్యూరిటీ. అంటే ఒక టోకెన్ అనమాట, ఒక టోకెన్, ఒక సెక్యూరిటీనో, ఒక గేట్వేనో ఏదో ఒకటి. వాడు ఆ యూఆర్ఎల్ ఇవ్వకుండా ఉంటే యూ కెనాట్ ఏబుల్ టు కనెక్టింగ్ టు ద ఏపీఎస్ఆర్టీసీ సైట్. అంటే రెడ్ బస్ నుంచి నువ్వు ఏపీఎస్ఆర్టీసీ సైట్ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మధ్యలో మనకి ఏపీఐ గేట్వే అనేది అవసరం అవుతుంది అనమాట. దట్ ఏపీఐ గేట్వే కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఏపీఎస్ఆర్టీసీ టు ద రెడ్ బస్. అంటే ఏపీఎస్ఆర్టీసీ వాడు రెడ్ బస్ అప్లికేషన్ కి ఇది ప్రొవైడ్ చేస్తేనే ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్. ఓకే, అంటే లోపల ఆటోమేటిక్ గా అంటే మనం కనెక్ట్ అవ్వట్లే ఏపీఎస్ఆర్టీసీకి, రెడ్ బస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎట్లా కనెక్ట్ అవుతుంది? బై యూజింగ్ ఏపీఐ గేట్వే. ఆ ఏపీఐ అనేది ఎలా ఉంటుందంటే సింపుల్, అదొక యూఆర్ఎల్ లాగా ఉంటుంది అంతే. ఓకేనా? ఆ యూఆర్ఎల్ అనేది ఎందుకంటే సెక్యూరిటీ అథెంటికేషన్, అంటే ఆథెంటికేషన్ ప్రొవైడ్ చేసే దానికోసం యూజ్ చేసేదే ఏపీఐ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎస్టిటిపి రిక్వెస్ట్, ఎస్టిటిపిఎస్ రిక్వెస్ట్ అనేవన్నీ కూడా దాంట్లో వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రిక్వెస్ట్ అన్ని కూడా ఇంటర్నల్ ప్రోటోకాల్స్ లాగా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మనకి మన అప్లికేషన్ ఏదైనా ఉంటుంది, ఆ అప్లికేషన్ మనం ఏపీఐస్ క్రియేట్ చేసి ఆ ఏపీఐస్ మనం టెస్టింగ్ కూడా చేస్తాం అనమాట. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ బై యూజింగ్ పోస్ట్ మ్యాన్ కాన్సెప్ట్. పోస్ట్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తో మనం ఏపీఐ గేట్వే టెస్ట్ చేసి తర్వాత దాన్ని మనం పోర్టల్లో ఇన్స్టాల్ చేస్తాం అంతే, సింపుల్. అది ఎప్పుడైతే మనం కాన్ఫిగర్ చేసి ఉంటామో దెన్ వెన్ ఎవర్ యూజింగ్ దట్ ఏపీఐ బై అదర్ పార్టీస్, అంటే థర్డ్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ బస్ వాడు యాక్సెస్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మనం అక్కడ కాన్ఫిగర్ చేసి పెట్టింటాం అనమాట. సో ఎనీ వన్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ ఏపీఐ అంటే వాడి దగ్గర ఉన్న ఏపీఐ ఎవరి దగ్గరైనా ఉండి దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఏపీఎస్ఆర్టీసీ సైట్. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్లైట్ టికెట్స్ కూడా అంతే. మనం పేటిఎం ఉంది, పేటిఎం లో మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం. ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా ఒకే వాడి లైక్ ఎయిర్ ఇండియా ఉంటుంది, స్పైస్ జెట్ ఉంటుంది, విస్తరా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. సో వాటితో అన్నిటితో కూడా వీడు ఏం చేస్తాడు, ఏపీఐ గేట్వే ద్వారా కనెక్ట్ అవుతాడు. లైక్ ఫోన్ పే కూడా అంతే. ఫోన్ పేలో నువ్వు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. వెన్ ఎవర్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ ఫ్రమ్ ఫోన్ పే ఇట్ విల్ కనెక్టింగ్ డైరెక్ట్లీ టు ద బ్యాంక్ బై యూజింగ్ ఏపీఐ గేట్వే. ఆ ఏపీఐనే మనం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటున్నాం. ఓకేనా? సో ఈ ఏపీఐ అనేది మనం ఒకసారి మీకు నేను జస్ట్ ఒక 5-10 మినిట్స్ నేను పోస్ట్ మ్యాన్ పైన కాన్సెప్ట్ చెప్తాను. ఆ పోస్ట్ మ్యాన్ టెస్టింగ్ లో మీకు ఈ ఏపీఐ అనేది కొద్దిగా అర్థమవుతుంది. బట్ రియల్ టైమ్ లో మీరు ఏపీఐ పైన ఏం పెద్ద వర్క్ చేయరు. బట్ డోంట్ వరీ, ఏపీఐ గురించి తెలుసుకోవడం మంచిది. డూ నో ఏపీఐ గేట్వే అంటే ఆ ఏపీఐ గేట్వే గురించి చెప్పేటప్పుడు మీరు మెయిన్ గా యాక్ట్స్ యాజ్ ఎ ప్రాక్సీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ప్రాక్సీ అంటే అర్థం ఏమి, ఇట్స్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే నువ్వు డైరెక్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ కనెక్ట్ అవ్వకుండా యు ఆర్ జస్ట్ కనెక్టింగ్ టు ద రెడ్ బస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. అంటే హియర్ ద ఏపీఐ గేట్వే ఈజ్ ఎ సర్వర్ ఆర్ అప్లికేషన్ ఆర్ రిసోర్స్, ఈ మూడు అనొచ్చు మనం. ఓకేనా? సో ఏపీఐ గేట్వే ఈజ్ ఎ సర్వర్ ఆర్ అప్లికేషన్ ఆర్ రిసోర్స్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రాక్సీ ఫర్ ఏపీఐ రిసోర్సెస్. సో ఇక్కడ ప్రాక్సీ లాగా పనిచేస్తుంది అనమాట. సో API gateway is used for processes like authorization, రేట్ లిమిటింగ్ అండ్ అగ్రిగేటింగ్ API రిజల్ట్స్. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆథరైజేషన్ అనమాట. ఓకేనా? ఇది తర్వాత ఎప్పుడు మనం ఇలాంటి గేట్వేని యూజ్ చేస్తామంటే రియల్ టైంలో
గేట్వే అనేది మైక్రో సర్వీసెస్ కోసం ఎక్కువ యూస్ చేస్తాం మనం. ఓకేనా? మైక్రో సర్వీసెస్ అంటే ఇప్పుడు చెప్పినాను కదా ఎగ్జాంపుల్ మీకు. లైక్ ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఉంది. గూగుల్‌లో నేను గూగుల్ నుంచి ఇక్కడ మ్యాప్స్ యూజ్ చేసుకుంటున్నా అంటే మైక్రో సర్వీస్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ మెయిన్ అప్లికేషన్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద maps, and then Google Maps is interacting with Google Photos, and Google Photos is interacting with different types of applications. అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా నీకు ఏపీఐ సర్వీస్ ఉండాల్సింది, ఏపీఐ గేట్వే ఉండాల్సింది. అదర్వైజ్ దిస్ అప్లికేషన్ కెనాట్ బి ఆస్కింగ్ ఫర్ ఆథెంటికేషన్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్. ఓకే, సో ఈ రెండింటిని నీకు ఇంటిగ్రేట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఇన్ బిట్వీన్ కాన్సెప్ట్ కాల్డ్ ఏపీఐ గేట్వే. ఓకే, సో having an API gateway for just one API does not utilize the capability of the gateway. So we have multiple APIs or microservices increase the likelihood that an API gateway is advantageous. సో ఇక్కడ మనకి ఒక్క ఏపీఐ ఉండదు, మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి. ఓకేనా? సో టైం మల్టిపుల్ అయిపోయింది. రైట్. ఓకే, సరేలే అయితే ఇంకా ఇదే ఈ మైక్రో సర్వీసెస్. నెక్స్ట్ క్లాస్ లో నేను ఈ మైక్రో సర్వీసెస్ పైన పోస్ట్ మ్యాన్ పైన కొద్దిసేపు క్లాస్ తీసుకుంటాను. ఆ తర్వాత మనం ఇంకా డైరెక్ట్ గా ప్రాక్టికల్స్కి వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకేనా? ఓకే, ఓకే, రైట్. ఓకే దెన్ సీ యు టుమారో. థ్యాంక్స్ బ్రో. యా, బై బై. థ్యాంక్స్ బ్రో, బై. థ్యాంక్ యూ. బై.